కస్టమర్స్‌కి ఇంత దగ్గరవ్వడం అనేది, మీ టర్నోవర్‌ని పెంచుకోవడం గాని, సేల్‌ని పెంచుకోవడం అంత ఈజీ అయిన విషయం కాదు. అది ఎలా సాధ్యపడింది? వాస్తవంగా నేను డబ్బుల్ని సంపాదించలేదు. అంటే నా అకౌంట్స్ మొత్తం అంటే ఉంటాయి. డబ్బులనేం సంపాదించలేదు. అంటే విలాసాలు నాకు పెద్ద కార్స్ గాని, ఇల్లు గాని, ల్యాండ్స్ గాని ఏం లేవు. జస్ట్ నేమ్ ఉంది. నేను వ్యక్తుల్ని సంపాదించాను. కుటుంబాల్ని సంపాదించాను. నేనంటే నవీన్ అంటే ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐ అంటే నవీన్ గోల్డ్ అనే ఒక స్థాయికి రాగలిగాను. జస్ట్ నేను వాళ్ళ కోసం ఆలోచించాను. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి వర్క్ చేశాను. బట్ ఎన్ఆర్ఐస్‌కి ఏంటి అంటే పాపం వాళ్ళు ఇంటర్మీడియేట్ అయిపోయి బ్యాచిలర్స్‌కెళ్తున్నారు. బీటెక్ అయిపోయిన మాస్టర్స్‌కెళ్తున్నారు. తింటున్నారో లేదో ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్డు వెయిట్ చేసుకొని తినడం వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు. మనకు మాత్రం వాళ్ళు లగ్జరీగా ఉన్నారు అనుకుంటాం. ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుల్ని ఇండియా తీసుకొచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు వాళ్ళ నుంచి దోచుకోవడము, వాళ్ళకు డబ్బున్న వాళ్ళని చెప్పి తీసుకోవడం నాకు నచ్చలేదు. అవును. ఎందుకు వాళ్ళకి బెస్ట్ చేయకూడదు? రేపు నా కూతురు యూఎస్ పోతుంది. తనని కూడా ఎక్కడ లాస్ కాకూడదు అన్న ప్రతి ఒక్కరు నా కుటుంబం అనుకుని భావిస్తూ నేను వాళ్ళకి కాస్త దగ్గరయ్యాను. అంటే నాకు ₹100 లాభం వచ్చే ప్లేస్‌లో రూ. 25 తీసుకున్నాను. ఎందుకంటే రూ. 2 తేలినప్పుడు రూ. 25 ఎక్కువనే కదండీ. అవును. నేను చిన్న స్థాయి నుంచి వచ్చాను. నేను డబ్బుల్లో పుట్టలేదు. ఆ రూ. 25 2.5 లక్షలతో సమానం. అవును. అలా తీసుకొని స్టార్ట్ చేశాను. వాళ్ళకి అర్థమైంది. హ్మ్. నవీన్ గోల్డ్‌కి వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? కాబట్టి ఇంతమంది కుటుంబం నాకు సంపాదించింది. అది ఫ్యూచర్‌లో డబ్బులుగా మారుతదేమో. కరెక్ట్. కరెక్ట్. ఫ్యూచర్‌లో మారచ్చేమో. నేను ఐశ్వర్యవంతుని కావచ్చేమో. బట్ ఇప్పుడు ఒక పెద్ద కుటుంబాన్ని డబ్బులిచ్చే కుటుంబాన్ని సంపాదించుకున్నాను.